మొత్తం నేను ఇంతకుముందు అన్నట్లు ఒకప్పుడు కేటీఆరే చెప్పారు అసెంబ్లీలో మీరు తప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కొత్తగా శ్వేతపత్రం విడుదల చేయడం ఏంటి ప్రతి ఇయర్ కూడా ఒక కాగ్ రిపోర్ట్ అని ఉంటుంది ఆ రిపోర్టునే పరిగణలో తీసుకోవాలి అది అన్ని వాళ్ళు చూసుకోలేదా మరి ఎందుకు ఈ రకంగా తప్పుడు చెప్తున్నారన్న కేటీఆర్ మరి ఈరోజు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతామంటున్నారు అంటే మరి వాళ్ళే చెప్పారు అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ఉంది కదా దాన్ని పరిగణలోకి తీసుకో మరి వీళ్ళు పెట్టడం దాన్ని ఏ రకంగా చూడాలి ప్రజల్ని గందరగోళానికి ప్రజల యొక్క ఆలోచనను మళ్లించేందుకే కేటీఆర్ గారు ఆ విధంగా మళ్ళీ వాళ్ళు అంటే టిఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రం విషయంలో మాట్లాడుతున్నది ముఖ్యంగా ఒకసారి అంటే కాంగ్రెస్ పార్టీ కొత్తగా అసెంబ్లీలో శ్వేతపత్రం గత ప్రభుత్వం మీద అంటే ఈ సహజంగా ప్రభుత్వాలు వాళ్ళు చేసిన పనుల మీద శ్వేతపత్రం విడుదల చేశాయి కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా చేసింది మొత్తం అభివృద్ధి కంటే ఎక్కువ దోపిడీ జరిగింది ఇక్కడ సో ఇది ఫోకస్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ గత 5-6 సంవత్సరాల నుంచి కూడా దీని మీదనే మేము ఎన్నోసార్లు టీవీలలో మాట్లాడడం చాలాసార్లు మాట్లాడడం ఏదైతే అంటే మెజార్టీగా గుదిబండ లాంటి ప్రాజెక్టుల మీద పెట్టడం అంటే ప్రాజెక్టులు చాలా అవసరం కానీ ఇట్స్ షుడ్ నాట్ వయబుల్ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులు అది ముఖ్యంగా కాళేశ్వరం మీద కావచ్చు మిషన్ భగీరథి కావచ్చు మిషన్ భగీరథి విషయంలో కూడా ఏదైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఆల్రెడీ పాతే ఉండగా కూడా దాని పక్కన కొత్తగా కట్టారు సో బడ్జెట్ ఈ విధంగా అదే విధంగా కాళేశ్వరం అనేది చాలా క్లియర్ చెప్పారు ఇది ఆఫ్లైన్ ప్రాజెక్ట్ ఆన్లైన్ ప్రాజెక్ట్ కదా అది నది మీద కట్టింది కదా నది పక్కన కట్టి ఆ నీళ్ళు ఎత్తిపోసుకొని అక్కడి నుంచి చాలా మంది ఇంజనీర్లు కావచ్చు సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు దాని మీద సర్వే నిపుణులు కావచ్చు అందరూ కూడా గోదావరి నది మీద చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టుకొని ఆ విధంగా దాన్ని యూటిలైజేషన్ లోకి తీసుకుపోవాలి ఇది చాలా హైయెస్ట్ ప్రాంతంలో ఉన్నది హైదరాబాద్ ఇటు వరకు రావాలంటే ఆ విధంగా ఉపయోగించుకోవాలని చెప్తే వినకుండా మొత్తం వారు పెద్ద ఎత్తున తీసుకుపోయి ఈ రోజు 1,20,000 1,30,000 కోట్ల రూపాయలు దాని మీద పెట్టి కనీసం ఈ రోజు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఈ విధంగా రకరకాల విషయాల్లో తెలంగాణ దివాలా తీసాం అంటే ఓడిపోయామన్న ఒక దాంతో కాదండి నరేష్ గారు ఓడిపోయామన్న ఒక దానితో ఈ రకంగా వాళ్ళు అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారా అంటే ఒక అంటే తట్టుకోలేకపోతున్నారా ఓటమిని రాజేష్ గారు పూర్తిగా చెప్పుకుంటూ వస్తున్నాం ప్లీజ్ ఇక్కడ ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మాట ముమ్మారికి నిజం కానీ అమలు కాని సాధ్యాలతో అమలు కాని హామీలతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి రాష్ట్ర ప్రజలకు మేము చాలా స్పష్టంగా చెప్పాము ఎలక్షన్ టైంలో చెప్పాము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్ర ఆదాయ వనరులను క్రియేట్ చేయాలి ఉద్యోగ కల్పన చేయాలి కాబట్టి మీ కాళ్ళ మీద మీరు అంటే స్వయంగా బ్రతికే విధంగా చేయాలి తప్ప బానిసల్లా కాదు ఈ ప్రభుత్వాలు అవకాశం కోసం ఈ పార్టీలు ఈ ఉచిత వాగ్దానాలు ఇస్తారు ఈయన 10,000 అంటే ఆయన 15,000 అన్నాడు ఈయన KG2 PG ఫ్రీ అన్నాడు రకరకాలుగా సో అన్ని రకాలుగా ఉచిత బస్ అన్నాడు ఆల్రెడీ ఆర్టీసీ చాలా పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నది దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని లాస్ట్ మూమెంట్ లో కేసీఆర్ గారు ఎలక్షన్ల పర్పస్ లో దాన్ని గవర్నమెంట్ లో హ్యాండ్ ఓవర్ చేసినారు దానికి ఒక పెద్ద స్టోరీ సో ఈ యొక్క నష్టంలో ఉన్న వాటి మీద పెద్ద ఎత్తున ఇవన్నిటితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉచిత హామీలను ఇచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక ఈరోజు ఆల్రెడీ సరే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే చెప్పండి సార్ రాష్ట్రాన్ని రాజేష్ గారు ప్లీజ్ ప్లీజ్ నేను అదే చెప్పుడు వస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం లాజిక్ చెప్పలేదు బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మాట నిజం కాదనలే నిజం ఆ విషయాలు తెలిసే కదా నువ్వు ఇన్ని రోజులు నువ్వు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను నరేష్ గారు